హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. గత ఎపిసోడ్ చివరిలో డాక్టరమ్మ హాసిని మరియు గొప్ప న్యాయవాది స్వరల మధ్య జరిగిన ఒక అద్భుతమైన కలయిక మరియు ఎవరూ ఊహించని విధంగా అక్కడికి వచ్చిన ఉన్మాది డీసీపీ సందీప్తో కథ అత్యంత ఆసక్తికరంగా మరియు ఉత్కంఠభరితంగా ముగిసింది. తాను ప్రాణంగా ప్రేమించే కైలా తన ముందే ఉండి కూడా ఆ నిజాన్ని తెలుసుకోలేక మన రంగుల రాజా శివ అలియాస్ బాబీ పడుతున్న ఆవేదన మరియు ఆ మురికివాడలో సత్తమ్మత్త ప్రేమలో ఉన్న గొప్పదనం ప్రేక్షకుల గుండెలను ఎంతగానో కదిలించాయి. ఈరోజు పలికీ బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ ఆ భయంకరమైన కుట్రల మధ్య ఒక కొత్త మలుపుతో భావోద్వేగాల సుడిగుండంగా ప్రారంభమవుతుంది. కథ ప్రారంభంలో డాక్టరమ్మ హాసిని ఇంట్లో వాతావరణం ఎంతో ఆశ్చర్యకరంగా మరియు కంగారుగా ఉంటుంది. స్వరమేడం తన ఇంటికి రావడం, తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం, తన చేతివంట భోజనం చెయ్యడం హాసినికి ఒక మధురమైన కలలా అనిపిస్తూ ఉంటుంది. తన ప్రాణమైన బాబీకి కన్న తల్లి అయిన స్వర ఇప్పుడు తనను ఒక కూతురిలా హత్తుకుని ప్రేమను పంచుతుంటే హాసిని ఆనందానికి అవధులులేవు. సరిగ్గా ఆ ఆనంద క్షణాల్లోనే ఎవరికీ చెప్పకుండా ఒక భయంకరమైన ఆలోచనతో ఆ రాక్షసుడు డీసీపీ సందీప్ వాళ్ల ఇంటికి వస్తాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయిన సందీప్ లోపల తన తల్లి స్వర మరియు తాను ప్రాణంగా ప్రేమిస్తున్న హాసిని కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాకవుతాడు. వాడి మనసులో ఎన్నో భయాలు మరియు అనుమానాలు సుడులు తిరుగుతాయి. ఈ హాసిని మా అమ్మతో నేనే కైలా అని నిజం చెప్పేసి ఉంటుందా? ఒకవేళ అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? నేను చేసిన ఘోరాలన్నీ బయటపడిపోతాయా అని సందీప్ గుండెల్లో వణుకు పుడుతుంది. లోపలికి వెళ్లడానికి సంకోచిస్తూ గుమ్మం దగ్గరే ఆగిపోయిన సందీప్ను చూసి హాసిని ధైర్యంగా పిలుస్తుంది. రండి డీసీపీ సార్, రండి. ఎందుకు అలాగే బయట ఆగిపోయారు? మీ అమ్మగారు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏమేం చెప్పాలనుకుంటున్నానో, నా మనసులో ఏమేమి ఉందో అంతా కూడా మేడం గారికి చెప్పేశాను. మేడంగారు కూడా చాలా హ్యాపీగా ఫీలైపోయారు అని హాసిని ఒక పక్క గంభీరంగా చెబుతూనే మరోపక్క సందీప్కు గుండెల్లో గుబులు పుట్టించేలా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే సందీప్కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చెప్పావు హాసిని? ఏం చెప్పావు మా అమ్మకి? నా విషయాలేమన్నా చెప్పావా అని కంగారుగా అడుగుతాడు. అప్పుడు స్వర వెంటనే కల్పించుకొని, ఏంటి సందీప్, అంతగా టెన్షన్ పడుతున్నావేంటి? ఏమైంది? నువ్వొక్కసారిగా చెప్పా చేయకుండా ఇక్కడికెందుకొచ్చావ్? వచ్చేటప్పుడు నాకో మాట చెప్పాలి కదా అని అడుగుతుంది. సందీప్ మాటలు తడబడుతూ అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు స్వర నవ్వుతూ, నీకు సాధనకి పెళ్ళి కదా, ఆ విషయం గురించి డాక్టరమ్మకు చెబుదామని వచ్చాను. సాధన డాక్టర్ మంచి ఫ్రెండ్స్ కదా, కాబట్టి ఒకసారి కలిసినట్టుంటుంది, చూసినట్టుంటుంది అని చెప్పేసి ఇంక నీకు సాధనకి పెళ్లి చెయ్యాలని చెప్పేసి డాక్టరమ్మ చాలా ఆతృతపడుతూ ఉంటుంది సందీప్ అని చెబుతుంది. ఈ మాట వినగాని సందీప్కు ప్రాణం లేచివచ్చినట్లవుతుంది. హమ్మయ్యా, నా గుట్టు బయటపడలేదు. హాసిని ఇంకా కైలా విషయం చెప్పలేదని వాడు ఊపిరి పీల్చుకుంటాడు. కాని హాసిని మనసులో సందీప్ను సాధనకిచ్చి పెళ్లి చేసి వాడి పీడ వదిలించుకోవాలనే పక్కా ప్లానుందని వాడికి అర్థం కాదు. ఆ తర్వాత స్వర హాసినికి వీడుకోలు చెప్పి సందీప్ను తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. సందీప్ కారులో వెళ్లుతూ కూడా హాసిని వైపే ఒక సైకోలాగా చూస్తూ ఉంటాడు. నువ్వెంతో ప్రయత్నించినా నేను సాధనను పెళ్లి చేసుకోను హాసిని, నువ్వు నాకు మాత్రమే సొంతం అని వాడు మనసులో క్రూరంగా శపథం చేసుకుంటాడు. మరోవైపు మురికివాడలో సత్తమ్మత్త ఇంట్లో వాతావరణం ఎంతో భావోద్వేగంగా మరియు కన్నీళ్లతో నిండి ఉంటుంది. శివ అలియాస్ బాబీ ఎంతో దీనంగా కూర్చుని ఉంటాడు. సత్తమ్మత్త వాడిని చూసి కంగారుగా అడుగుతుంది. ఏంది శివయ్యా, ఏంది ఇలా డల్లుగా ఉన్నావు? ఇవాళ పనికిపోలేదే? ఎప్పుడు చూసినా గలగల మాట్లాడే నువ్వు ఏందయ్యా మెత్తగా ఉన్నావు? ఒంట్లో ఏమన్నా బాగోలేదా? వేడివేడిగా ఉన్న టీ పెట్టిచ్చేదా? ఆకలేస్తుందా? అన్నం పెట్టినా అని వరుసపెట్టి ప్రేమగా అడుగుతుంది. దానికి శివ ఎంతో బాధగా చెబుతాడు. అమ్మా, చాలామంది కార్లుండాలే, ఆస్తులుండాలి అంటారు కదా, కాకపోతే అన్నిటికంటే పిల్లలకి తల్లి తండ్రి ఉంటే అంతకంటే కోట్లు విలువ చేసే ఆస్తి ఇంకెక్కడా దొరకదు కదమ్మా అని అంటాడు. నాకులాగా తల్లి తండ్రి లేనివాళ్లకి ఇంకా ఆస్తులైనా అంతస్తులైనా అమ్మా నాన్న అన్న ప్రేమే కదా అని శివ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ మాటలకు సత్తమ్మత్త గుండె కరిగిపోతుంది. ఏంటిరా నాన్నా, ఏంటి ఇవాళ మీ అమ్మ గుర్తొచ్చిందా? మీ నాన్న గుర్తొచ్చాడా అని అడుగుతుంది. అవునమ్మా, 4 రోజుల్లో మా అమ్మ మా నాన్న చనిపోయిన రోజు అని శివ తన గతాన్ని తలుచుకుని ఏడుస్తాడు. అప్పుడు సత్తమ్మమ్మత్త ఎంతో ఎమోషనల్గా, సంవత్సరం మొత్తం కూడా నువ్వు నా సొంత కొడుకువే అనిపిస్తుంది శివయ్య, కాకపోతే ఆ ఒక్కరోజే నువ్వు నా కొడుకువి కాదు అనేసి నా మనసులో అనిపిస్తుంది
ఏం నన్ను మీ అమ్మలాగా అనుకోవట్లేదా నువ్వు అని సత్తమ్మమ్మత్త అడుగుతుంది. దానికి శివ వెంటనే సత్తమ్మమ్మత్తను హత్తుకుని, లేదు సత్తమ్మ, నువ్వు మా అమ్మ కంటే ఎక్కువగానే చూసుకున్నావు. పైనుంచి మా అమ్మ నన్ను చూస్తూ ఉండుంటుంది. మా అమ్మ ఎక్కడికి పోద్ది సత్యమ్మ, నీ రూపంలో మా అమ్మ వచ్చింది, అంతేకదా, జీవితాంతం నీ కొడుకుని అని శివ అంటాడు. కథ ఇక్కడి నుండి నేరుగా పోలీస్ అధికారి అభి దగ్గరకు మారుతుంది. అభికి సందీప్ మరియు సాధనల పెళ్లి గురించి తెలిసి ఎంతో సంతోషిస్తాడు. తన కొడుకు ఒక మంచి ఇంటికి అల్లుడవుతున్నాడని, హోంమంత్రి కూతురుతో పెళ్లి అంటే అది ఎంతో గర్వకారణమని అభి భావిస్తాడు. కాని సందీప్ మనసులో ఉన్న ఆ రాక్షస ప్రేమ గురించి, వాడు చేస్తున్న కిరాతక పనుల గురించి అభికి ఏమాత్రం తెలియదు. అభి రాఘవ్ బాబాయ్తో కలిసి పెళ్లి పనుల గురించి చర్చిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో పెళ్లి కళ వచ్చిందని స్వరకి మరియు అభికి ఎంతో సంతోషంగా ఉంటుంది. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవకుండా సందీప్ ఒక భయంకరమైన నాటకానికి తెరతీస్తాడు. సందీప్ నేరుగా సాధన ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడతాడు. సాధన, నిన్ను పెళ్లి చేసుకోలేను. నా ప్రాణమంతా ఆ హాసిని మీదే ఉంది. నేను వాళ్ల అమ్మనాన్నల కోరిక కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు నటించాను. కాని నా లక్ష్యం వేరు అని వాడు అహంకారంగా చెబుతాడు. సాధన ఈ మాటలు విని కోపంతో రగిలిపోతుంది. ఏ సందీప్, నీకు ఎంత ధైర్యంరా? నాతోనే ఆటలాడుకుంటావా? నువ్వు ఆ హాసినిని ఎలా దక్కించుకుంటావో నేను కూడా చూస్తాను అని సాధన వాడికి గట్టిగా వార్నింగిస్తుంది. ఈ ఇద్దరు అహంకారుల మధ్య జరుగుతున్న ఈ గొడవ భవిష్యత్తులో ఒక పెద్ద తుఫానుకు దారితీస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు హాసిని శివను కలవడానికి మురికివాడకు వస్తుంది. శివ ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. హాసిని వాడి దగ్గరకు వెళ్లి భుజం మీద చెయ్యి వేస్తుంది. శివ తిరిగి చూసి, కలర్, నువ్వా? ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా వచ్చావు అని అడుగుతాడు. హాసిని నవ్వుతూ, ఎందుకు, నేను రాకూడదా? నీకు ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చానురా అని అంటుంది. ఏంటి కలరా వార్త అని శివ ఆసక్తిగా అడుగుతాడు. ఆ రాక్షసుడు సందీప్కు మరియు సాధనకు తొందరలోనే పెళ్లి జరగబోతోంది. ఆ స్వరా మేడం స్వయంగా నాకు చెప్పారు. ఇక వాడి పీడ మనకు విరగడైపోయినట్లేరా అని హాసిని ఎంత ఆనందంగా చెబుతుంది. ఆ మాట వినగానే శివముఖంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. నిజమా కలర్? అయితే ఇక మనకు ఎటువంటి అడ్డంకులు లేవు కదా? ఆ దేవుడు మన ప్రార్థనలు విన్నాడు అని శివ ఎంతో సంబరపడిపోతాడు. కాని వాళ్ల సంతోషం ఎంతోసేపు నిలవదు. ఆ జైల్లో ఉన్న లాయర్ విక్రమ్ మళ్లీ ఒక కొత్త కుట్రతో బయటకు వస్తాడు. వాడు సందీప్కు సహాయం చేయడానికి, శివ మరియు హాసినీల మీద పగ తీర్చుకోవడానికి ఒక పక్కా ప్లాన్ వేస్తాడు. విక్రమ్ నేరుగా ఆ మురికివాడకు వచ్చి అక్కడ కొంతమంది రౌడీలను ఉసిగొల్పి శివమీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశంతో ఈరోజు పలికే బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా మరియు గుండెల్లో దడ పుట్టించేలా ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్లలో ఈ భయంకరమైన దాడుల నుండి శివ ఎలా తప్పించుకుంటాడు, డాక్టరమ్మ హాసిని తన బాబీని ఎలా కాపాడుకుంటోందో అని ప్రేక్షకులు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారు.